शुभलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा सरसिजनिलये सरोजहस्ते धवलतमां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसीद मह्यं त्रिभुवनभूतिकरी प्रसीद मह्यं। భాగవతంలో సుఖయోగింద్రుడు చెప్తాడు ఒక మాటని, రేపల్లె బాగుంది కానీ కృష్ణుడు వచ్చిన తర్వాత రేపల్లె మరీ బాగుంది అన్నాడు. ఎందుకు బాగుంది అంటే రమాపతి అయిన కృష్ణుడు అక్కడ ఉన్నాడు కనుక లక్ష్మి రేపల్లెలో వ్యాపించిపోయింది అని ఇక్కడ. ఎలా వ్యాపించింది అంటే దినే దినే ప్రతివృద్ధ లక్ష్మీ అక్షీణ మాంగళ్య శతో వ్రజోయం. అంతేకాదు భవన్ నివాసాదయి వాసుదేవ ప్రమోద సాంద్రో పరితో విరేజే. 3 మాటలు చెప్పాడు నారాయణ భట్టాత్రి. ఆ భావాన్ని నారాయణీయంలో అంత చక్కగా సంస్కృత శ్లోకంలో పెట్టాడు. ఏమని? దినే దినేధ ప్రతివృద్ధ లక్ష్మి. ఈ కృష్ణుడు వచ్చిన దగ్గర నుంచి ఏమైందంటే ఆ గోకులంలో రోజు రోజుకి సంపదలు పెరిగిపోతున్నాయి. సంపదలు పెరిగిపోవడం కాదు, ప్రతి ఇంట్లో ప్రతిరోజు శుభాలు జరుగుతున్నాయి. చూసారా, ఒక డబ్బు ఉండి రోజు ఇంట్లో అమంగళాలు జరుగుతున్నాయి, బాగుంటుందా? కనుక ధనం పెరగడంతో పాటు అన్ని శుభాలు జరుగుతున్నాయి. 3వది ఇంకో గొప్ప మాట, ప్రమోద సాంద్ర. మొత్తం వ్రజభూమిలో ఉన్న వాళ్ళందరూ బాగా ఆనందంగా ఉన్నారు. అంటే డబ్బు ఉన్నంత మాత్రాన శుభాలు జరగాలని లేదు, శుభాలు జరిగినంత మాత్రాన ఆనందంగా ఉంటామని లేదు. ఎప్పుడు ఎన్ని శుభాలు ఎన్నున్న మొహం ఎప్పుడు ఒకేలా పెట్టుకునేవాడు ఉంటారు లోపల. కానీ ఐశ్వర్యం తను 3 దశలు చూపిస్తున్నాండి. సంపద బాగా ఉంది, మంగళాలు జరుగుతున్నాయి, ప్రతివాడు నిండైన ఆనందంతో ఉన్నాడు. ఎందువల్లంటే భవన్ నివాసాత్ అయి వాసుదేవ. నువ్వు ఉండడం వల్ల కదయ్యా. నువ్వు ఉండడం వల్ల ఎందుకు అంటే నువ్వున్నావంటే లక్ష్మి ఉంటుంది కదా, లక్ష్మి ఉంటే ఈ 3 ఉంటాయి కదా, అందుకు రేపల్లి అంతా చాలా బాగుంది అన్నాడు ఇక్కడ. ఇది రహస్యం. అలాంటి పట్లు ఎన్ని చూపిస్తాడు. చెరసాల అంటేనే అమంగళం అండి. అక్కడ గొప్ప మంచి అట్మాస్ఫియర్ ఉండదు. మొత్తానికి చెరసాల ఎప్పుడు కూడా బాధగానే ఉంటుంది, అమంగళంగానే ఉంటుంది. అలాంటి చెరసాలలో శోభ వచ్చేసిందిట. ఎప్పుడు? శ్రావణ బహుళ అష్టమి నాడు కృష్ణుడు ఉద్భవించగానే ఆయన వక్షస్థలంలో లక్ష్మి చూపుల చేత చెరసాల కూడా సంపదలతో కనబడింది అన్నాడు ఇక్కడ. ఇలా ఎన్ని మార్లు ఆ కృష్ణుని వర్ణిస్తూ లక్ష్మీదేవిని చెప్తున్నా అంటే లక్ష్మి ఆయన ఎప్పుడు విడిచిపెట్టట్లేదు. అదే విష్ణువు ఉంటేనే ఒక శోభ, శోభ అంటేనే లక్ష్మి, కనుక విడిచిపెట్టకుండా ఉంది కదా. అది గుర్తు చేస్తూ నందాత్మజ వల్లభాయై దామోదర వల్లభాయై అని ఆదిశంకరుడు చెప్పారంటూ ఉరికినే చెప్తాడా? అంత గొప్పగా వివరించారు. మొత్తం నమస్కారాలు అయిపోయాయి. ఇంతకీ ఏమేమంటావు నిన్ను అని అడిగింది మహాలక్ష్మి. అమ్మా నీకు నమస్కారం చేసుకునే భాగ్యం ఇవ్వమ్మా అన్నాడు. చాలా తెలివైన వాడైనా. నాకు ఏవి అక్కర్లేదు, నిన్ను మరచిపోకుండా నమస్కరించే భాగ్యం నాకు ఇవ్వు అన్నాడు. ఎవరు అడుగుతారండి ఇక్కడ? అమ్మా ఇన్ని నమస్కారాలు ఎందుకంటే సంపదల కోసమే. సంపదలు వస్తే టపీమని మానేస్తాం, ఇది నమస్కరించడం. నాకు ఏ సంపదలు కాదు, నిన్ను నమస్కరించడం అనే సంపద ఇవ్వమ్మా అన్నాడు. నమస్కరించడం వందనం అని పేరు. వందనం అనే సంపద ఇవ్వమ్మా అన్నాడు. త్వద్వందనాని మామేవ మాతరనిశం కలయంతు నా అన్యే. ఇక్కడ మాన్యే అనే పుస్తకాలు ఉంటుంది కానీ పరమాచార్య చంద్రశేఖర శాస్త్రి స్వామి వారు చెప్పిన పాఠం నా అన్యే అని చెప్పారు. ఇక్కడ ఆయన ఇచ్చిన సవరణ అనుసరించే ఇక్కడ చెప్తున్నాం. ఆ మహానుభావుడు మరొక శంకరుడు కదా, ఆయన చెప్తున్నారు ఇక్కడ నీకు నమస్కరించే వందనం అనే సంపద నాకు లభిస్తే చాలు, నా అన్యే మరేం అక్కర్లేదు అన్నాడు. ఇదేమిటి శంకరులు వెరివాడు, అధిక సంజయ్ చెప్పాడు. కాదయ్య బాబు ఆయన తెలివిన వాడికి కొళ్ళేట. ఎందుకంటే ఒక్క వందనం అని చేసేస్తే ఎన్ని వస్తాయో చెప్తున్నాడు చూడండి. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహక్షి తద్వందనాని దురితోద్ధరణోద్యతాని. 4 లక్షణాలు ఉన్నాయి నీకు చేసే వందనములకు. ఆ వందనం వల్ల 4 లభిస్తాయి. ఒకటి సంపత్కరాణి, సంపదలు లభిస్తాయి దీనివల్ల, వందనం వల్ల. రెండవది సకలేంద్రియ నందనాన్ని, అమ్మను తలంచుకుంటూ నమస్కరిస్తుంటే ఒళ్ళు పులకించిపోతుంది. అప్పుడు ఇంట్లో ప్రతి అణువు ఆనందం పడుతుంది. ఇక్కడ ఇంద్రియములకన్నిటికీ ఆనందం లభిస్తుంది. అంతేకాదు అమ్మకి చేసే వందనాల వల్ల ఇంద్రియాలకు శక్తి పుష్టి వస్తుంది, అది ఆనందమేగా. అంతేకాదు సామ్రాజ్యదాన నిరతాన్ని, సామ్రాజ్యం ఇస్తుందిట. సామ్రాజ్యం అంటే అమ్మవారికి నమస్కారం చేస్తే ఇంకా దేశానికి కూడా ప్రభువులు అయిపోతాం. సామ్రాజ్యం అంటే ఇంకొకటి అవసరం లేకుండా ఇంకోటి మీద ఆధారపడకుండా నువ్వు ఆనందంగా బ్రతకగలిగితే అదే సామ్రాజ్యం. అలాంటి సామ్రాజ్యం లభిస్తుంది. ఇక దురితోద్ధరణోద్యత అని, దురితాలు పాపముల నుంచి ఉద్ధరిస్తాయి. ఈ 4 లక్షణాలు నీకు చేసే వందనములకు ఉన్నాయమ్మా. ఇక్కడ అమ్మవారికి వందనాలు చేస్తే 4 లభిస్తాయి.
ఈ 4 చెప్తాను, 5వ తేదీని మీరు చెప్తే అది కూడా కలుపుతాం. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని దురితోద్ధరణోద్యతాని. ఈ 4 వస్తే ఇంకేం కావాలి? అందుకే నీ వందనములు ఈ 4 ఇస్తాయి గనక సరురుహాక్షి పద్మం వంటి కళ్ళు కలిగిన ఓ తల్లి త్వద్వందనాని మామేవ, ఆ వందనములు మాత్రమే నాకు అనిశం కలయంతు ఎల్లవేళలా కలిగిగాక లభించుగాక. నా అన్యే మరి అక్కర్లేదమన్నారు. ఇప్పుడు మనం కూడా తెలివైన వాళ్ళు అయిపోవాలి. అంటే అనుదినం అమ్మని వందనం చేసి ఒక నమస్కారం అనే సంస్కారం అనుకుంటే అమ్మ అనుగ్రహ పరంపర లభిస్తుంది. ఈ సంపద నాకుంటే చాలమ్మా అన్నాడు. అంటే అన్ని సంపదలు ఇవ్వగలిగిన సంపద నమస్కార సంపద. ఆ నమస్కార సంపద కోల్పోకూడదు. ఎందుకంటే పూర్వసుకృతం వల్ల ధనాలు ధాన్యాలు దొరికాయి కనుక మమ్మీ నన్ను విసిగించక దేవుణ్ణి దండం పెట్టమని అంటాడు వాడు ఇక్కడ. ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి డబ్బులు ఇచ్చి మేపారు, వాడికి లోటు లేకుండా పోయింది. వాడికి భగవంతుడిని ఎందుకు ఆశ్రయించాలని ప్రశ్న వేస్తే స్థితి కల్పించారు. కానీ ఒకప్పుడు చేసే నమస్కారాల వల్ల ఇవి వచ్చాయి కనుక ఇప్పుడు అది లేకపోతే మరి దరిద్రుడు అవుతావు బాబు అని చెప్పాడు ఇక్కడ. అందుకే నమస్కారం అనే సంపద ఉంటే అది ఒక్కటి ఉంటే చాలండి, అన్ని వచ్చేట్టు. అది పిల్లలకి ఈ సంపదనివ్వండి, ఈ సంస్కారాన్ని నేర్పండి, చాలు. వాళ్ళ బ్రతుకు గురించి మీరు భయపడక్కర్లేదు, అన్ని ఆ తల్లి చేసుకుంటుంది ఇక్కడ. నమస్కార సంపద గురించి ఆదిశంకరుడు ఒక్క శ్లోకంలో ఎంత అందంగా చెప్పాడు. సంపత్కరాని సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యే. ఎందుకంటే నమస్కారం ఎలా చేసే వెయ్యేంత వరకు నమస్తు 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 అన్నాం, ఇలా చేశానని చెప్తున్నాడు. యత్ కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగ మానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. మురారి హృదయేశ్వరి, ఆ నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హృదయేశ్వరైన అమ్మను నిన్ను భజే ఆశ్రయిస్తున్నాను. ఎలాంటి నిన్ను అంటే ఏ తల్లి కటాక్షం వల్ల సేవకుడికి సకలార్థ సంపదలు లభిస్తాయో ఆ తల్లిని ఆశ్రయిస్తున్నాను. ఎలాగూ వచనాంగ మానసై, అది కలిపేరండి. నమస్కారం అవగానే ఇది పెట్టడంలో గొప్ప విషయం. వచన అంగ మానస. వచనం అంటే వాక్కు, అంగం అంటే శరీరం, మానస మనస్సు. అంటే మనస వాచ కర్మణ త్రికరణములతో నీకు నమోస్తు అన్నారు ఇక్కడ. ఈ త్రికరణాలతో చెయ్యాలి నమస్కారం. అందుకే నమస్తస్యై 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 నమో నమః. 3 తస్యైలు ఎందుకయ్యా అంటే 3 చెయ్యవయ్యా అని చెప్పాడు ఇక్కడ. త్రికరణాలతో నమస్కరించాలి. అదే మురారి హృదయేశ్వరిని వచనాంగ మానసై. ఎందుకు అలా నమస్కరించాలి అంటే ఏ తల్లి కటాక్షం వల్ల సకలార్థ సంపద సంతనోతి, సకలార్థ సంపదలు విస్తరించి వస్తాయో ఆ తల్లికి 3 నమస్కారము. ఇప్పుడు 2 ధ్యాన శ్లోకాలు. సరసిజ నిలయే, కొన్ని చోట్ల సరసిజ నయనే ఉంటుంది, ఏదన్నా తప్పలేదు. పద్మంలో ఉన్న తల్లి, పద్మాలంటే కళ్ళున్న తల్లి. సరసిజ నిలయే సరోజ హస్తే ధవళ తమాం సుఖ గంధ మాల్య శోభే. శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించి శుభ్రమైనటువంటి గంధము ఆభరణములు ధరించిన భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమయ్యం. ముల్లోకాలకు ఐశ్వర్యాన్ని ఇచ్చి తల్లి ప్రసీద. ఈ ప్రసీద అనేది కమలాత్మిక విద్యలో ప్రధాన అక్షరం. అది తీసుకొచ్చారు. మంత్ర సభల్లో చెప్పరాదు కనుక నేను చెప్పట్లేదు. ప్రసీద ప్రసీద, ఆ ప్రసీద అనే అమ్మ మంత్రంలో ఉంటుంది, దాన్ని పెట్టారు ఇక్కడ. ప్రసీద ప్రసీద. ఇప్పుడు ఆ తల్లి స్వరూప ధ్యానం కొనసాగుతుంది. ఇలాగ సరసజంలో కూర్చొని సరోజములు పట్టుకుని శుభ్రమైన వస్త్రోత్తరీయములు దాల్చినటువంటి ఆ తల్లి గంధము మాల్యము, మాల్యం అంటే ఆభరణాలు ధరించిన ఆ తల్లి ఎలా ఉన్నదంటే దిగ్గస్తి భిక్కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిగ్గజాలు అభిషేకిస్తూ ఉండగా ఆర్ద్రయై ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి అమృతాబ్ధి, ఆ అమృత సముద్రం నుంచి ఉత్పన్నమైనటువంటి ఆ జగన్మాత. ఆ తల్లిని ప్రాతర్నమామి, ప్రాతకాలంలో నమస్కరిస్తున్నాను. అంటే పొద్దున్న లేచి ఈ ధ్యానం చేసినట్లయితే రోజంతా సంపదతో ఉంటాం, అది తెలుసుకోవాలి. ఎందుకంటే భారతంలో ఒక మాట చెప్తాడు భీష్ముడు, పొద్దున్న లేచినప్పుడు నీ యొక్క మనస్థితి ఎలా ఉంటుందో రోజంతా అలాగే ఉంటుందని తెలుసుకోన్నాడు. అందుకే పడుకునే ముందు పొద్దున్న లేచేటప్పుడు ఈ 2 జాగ్రత్తగా ఉండాలండి. ఒక మంచి సద్భావంతో నిద్రించి సద్భావంతో లే, తర్వాత అన్నీ దాన్ని అనుసరించి వస్తాయి. ఇది చాలా గొప్ప విషయం. అందుకే మనకి ప్రాతకాల స్తవములు అని శాస్త్రంలో చాలా ఉంటాయి, ప్రాతస్మరణ స్థుతులు ఉంటాయి.
అందుకే ప్రాతస్మరాను లలితాం ఇలాంటివన్నీ కూడా ప్రాతస్మరణములు అంటారు ఇక్కడ. అలా ప్రాతకాలంలో మంగళములు తలుచుకోవాలి. అలా ప్రాతకాలంలో తలుచుకోవాల్సిన మంగళ స్వరూపుని ప్రాతస్మరణీయులు అంటారు. కనీసం ఇలాంటి మాటలు మీరు విన్నారా? గుర్తున్నాయా? ప్రాతస్మరణీయులు. అలా ప్రాతకాలం లేచినప్పుడు ధ్యానించవలసిన వాటిలో లక్ష్మీదేవిని ఈ విధంగా ధ్యానించు. రెండు వైపులా ఏనుగులు అభిషేకిస్తుంటే వాటితో ఆర్ద్రయ్యి ఉన్నటువంటి తల్లిని నేను నమస్కారం చేస్తున్నాను. 18, 19 ధ్యాన శ్లోకాలు అయ్యాయి. అటు తర్వాత అసలు మంత్రంలో ప్రథమాక్షరాలతో మొదలు పెడుతున్నారు. కమలాత్మిక విద్య. కమలే కమలాక్ష వల్లభేత్వం కరుణాపూరతరంగితైరపాంగై అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమందయాయ. ఎంత గొప్ప మాట అని ఇక్కడ చెప్తున్నారు. కమలే కమలాక్ష వల్లభే. 2 మార్లు కమలే కమలాలే కమల శబ్దం వచ్చింది ఇక్కడ. కమలే అమ్మవారి పేరు కమల కదా. కమలాక్ష వల్లభే పద్మాక్షుడైన నారాయణ యొక్క పత్ని. త్వం నువ్వు కరుణాపూర తరంగితై అపాంగై ఆ కరుణ అనే ప్రవాహంతో కూడిన చూపులతో అవలోకయమా నన్ను చూడమ్మా. ఏంటి అలా అడుగుతున్నావంటే నీ కపటము లేని దయకు పాత్రుల్లో మొదటి వాడిని నేను ఉన్నాను. ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయ అకృత్రిమం దయాయ. నీ దయలో కపటం లేదు. అందుకే నా భక్తిలో కూడా కపటం ఉండకూడదు. తెలుసుకోండి, అమ్మ దయకి ఎప్పుడూ కపటం లేదు. అది పొందాలంటే నీ భక్తిలో కపటం ఉండకూడదు. నిష్కపట భక్తి చూపించాలి ఇక్కడ. అలాంటి భక్తితో ఉన్నవాడు ప్రథమ పాత్రుడు. అది దీని యొక్క రహస్యం. నిష్కపట భక్తుడినైన నాపై సహజ నిష్కపటములైన నీ చూపు ప్రసరిస్తాడు. పైగా ఇంకోటి అకించనానాం ప్రథమం దరిద్రుల్లో మొదటివాడిని. అందుకే దరిద్రులను ఉద్ధరించే స్కీమ్ పెడితే ఫస్ట్ నాకే ఇచ్చేయమ్మా. దరిద్రుల్లో మొదటివాడిని నేనే అన్నాడు. ఇది గొప్ప విషయం. మనందరం అలాగే అంటాం. కానీ అకించనానాం ప్రథమం అన్న దానికి ఇందాక చెప్పుకున్న అర్థం తెలిస్తే ఏమీ అక్కర్లేని నీ దయ మాత్రమే కోరికనే వాళ్ళలో మొదటివాడిని నేనమ్మా అన్నాడు ఇక్కడ. అంటే తన శరణాగతి యొక్క గొప్పతనాన్ని ఫర్మ్గా చెప్పగలగాలండి ఇక్కడ. అలాంటి శరణాగతుడిని నేను. అయిపోయిందండి 20 శ్లోకాలు. 20 శ్లోకాలు కనుక ధార స్తోత్రం అయిపోయింది. స్తువంతి హే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువన మాతరం భ్రమాం. ఈ స్తోత్రము ఏ తల్లిని చెప్తోందంటే త్రయీమయీ త్రిభువన మాతరం. అంటే 3 వేదాల రూపిణి అయిన ఋగ్యజుస్సామాత్మకమైన చతుర్వేదాలను 3 వేదాలు అంటారు. అటువంటి వేదస్వరూపిణి అయిన ముల్లోకాల తల్లి అయిన మహాలక్ష్మిని ఉద్దేశించిన ఈ స్తోత్రం అన్వహం. ప్రతిరోజు ఎవడు చదువుతున్నాడో వాడు గుణముల్లో గొప్పవాడి గొప్ప భాగ్యములు పొందడమే కాదు, చివరి వాక్యం చెప్తున్నాడు భూవి బూధ భావితాశయ. వాడి గురించి పండితులు కూడా మెచ్చుకుంటారు అన్నాడు. అది కావాలండి, పండితుల చేతి మెచ్చుకోబడాలి. ఎందుకంటే నువ్వు ఎవరికైనా అవసరం తీస్తే వాడు నువ్వు మెచ్చుకుంటాడు. ఈ మెచ్చుకోలేక ప్రయోజనం లేదు. గొప్పవారు మెచ్చుకునేటంత గొప్పగా ఉండాలి. గొప్పవారంటే జ్ఞానులు. జ్ఞానులు ఎవడు పెడితే వాడు మెచ్చుకోడు. ఎవడికి సంస్కారం ఉంటుందో, ఎవడికి సద్గుణాలు ఉంటాయో, ఎవడికి భక్తి జ్ఞానాలు ఉంటాయో వాడిని మెచ్చుకుంటారు. కనుక వాళ్ళు మెచ్చుకునేటట్టు నన్ను తీర్చిదిద్దుమ్మా అంటే అలాంటి వాళ్ళు మెచ్చుకునే స్థాయిలో నన్ను నువ్వు ఉంచాలి. అలా ఉంచాలంటే రోజు ఈ స్తోత్రం చదివితే అటువంటి స్థితి లభిస్తుంది అని శంకరులు ఇచ్చిన 21 శ్లోకములు. మళ్ళీ ఇది 21 త్రిసప్త సమిధ కృత శ్లోకములు 21. అందులో చివరిది ఫలస్థుతి. అటువంటి తల్లికి నమస్కారం. అయితే ఎన్ని చదివినా కర్మ మారుతుందా ఏమిటండి అని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ మాటని శంకరుడు దురక్షరం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రారంభం అలా ఉంటే అలా ఉంటుందని ఇవన్నీ ఎందుకంటే బద్ధకంతో అలా అంటున్నావు కానీ ప్రారంభం ఎలా ఉంటే అలా తట్టుకొని దమ్ముందనుకు అది కష్టం. కానీ ప్రారంధవాదం అనేటటువంటిది అంత ఉచితం కాదండి. అప్పుడు మోక్షానికి కూడా ప్రయత్నం లేదు. ఏది ఎలాగుంటే అలాగే జరగలేని కాదు. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. మానవుడు ప్రయత్నశీలుడై ఉండాలి. ప్రారంధం ఉంటే ఉండుగాక, కానీ మానవ జన్మ మాత్రము ప్రయత్నశీలతో ఉంటుంది. మిగిలిన జంతు జన్మలన్నీ ప్రారంధం ఏంటో అనుభవిస్తూ వెళ్ళిపోవడమే. మానవుడు మాత్రమే ప్రారంధాన్నైనా సంచితాన్నైనా మార్చి మలచి ఆగామి కర్మ పోగు కాకుండా ముక్తి పొందగలడు. అందుకే ఈ జన్మ వచ్చింది. అది గ్రహించాలి. అందుకే సాధన అనేది అవసరమైంది. ఆ సాధన చేయాలి. ఆ సాధన చేస్తే అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకే పాదాలు పట్టుకుని 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 నుదుటి పెట్టు కొట్టుకుంటే ఆ పాదాల పారాన్ని తగిలి నుదుటిలో రాసిన దరిద్రపు రేఖలు పోతాయి. ఎంత అద్భుతం చెప్తున్నాడు ఇక్కడ. కమలాసన పాని నాలలాటే లిఖితాం అక్షర పంక్తి మత్స్య జంతో పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనిక ద్వార నివాస దుఃఖ దుగ్ధ్రీం. అన్నిటికంటే దరిద్రం మహాబాధ అంటే. ఎంత జ్ఞానికైనా పండితుడికైనా ఇల్లు గడవాలంటే ఉన్నవాడి దగ్గర అడుక్కోవాలి.
ఆ ఉన్నవాడు పొగరుని అహంకారాన్ని అన్ని భరించాలి. ఎంత బాధాకరమైన అవస్థ. పైగా సాధన చేస్తాడా, అడుక్కుంటాడా? అమ్మవారిని స్తోత్రం చేస్తాడా, కానీ డబ్బున్న వాడి దగ్గర భజన చేస్తాడా? అవసరం కోసం చేయక తప్పదు, నానా ఉడిగిము చేయక తప్పదు. ధనిక ద్వార నివాస దుగ్ధ దుగ్ధ్రి. ఇక్కడ అంటే ధనిక ద్వారాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మెప్పించే దుఃఖం అనుభవిస్తూ ఉండాలి అని నా నుదుట రాసి ఉంటే ఎవరు రాస్తారు? కమలాసన పాడిన ఆ బ్రహ్మగారు తన చేతితో నా నుదుట రాసి ఉంటే తల్లి నీ పాదాలు పట్టుకున్నాను తల్లి, పరిమార్చేయ, తుడిచిపారేయాలి అతను. ఎందువల్ల? నీ అనుగ్రహ పాత్రను చేయవమ్మా, నీ పాదాలతో తుడిచిపెట్టి. అందుకే బ్రహ్మదేవుడి చేతితో రాస్తే నువ్వు పాదంతో తుడిచి. పాదంతో తుడిచి చాలా గొప్ప మాట అండి. ఇక్కడ చేతితో తుడవాలంటే మళ్ళీ ఎఫెక్ట్, పాదంతో తుడిచి ఇలా అంటే సరిపోతుంది. ఎంత గొప్ప భావం చెప్పారు. ఇది అధిక పాఠం కింద చెప్తారు, కానీ మంత్రశాస్త్రంలోని శ్లోకం ఇక్కడ విశేషమైనది. ఎందుకంటే లక్ష్మీ హృదయం మనకు మంత్రశాస్త్ర గ్రంథం ఉంది. ఎన్ని ఉన్నాయో. లక్ష్మీ పాంచరాత్రం ఉంది. ఇంకా లక్ష్మీ సంబంధమైన ఉపాసనా విధానాలు చాలా ఉన్నాయండి. ఏ ఒక్కటి చేసినా, ఏది చేయగలిగినా చాలా ధన్యమైపోతాం. అంతేకాదు లక్ష్మీ మంత్రముల ఉపాసనా పద్ధతులు పెద్దలు అనేక విధాలుగా ఇచ్చారు. ఆ లక్ష్ములు ఎన్నో కూడా చెప్పారు. 16 లక్ష్ములు చెప్పారు, 16 రకాల లక్ష్ములు. పైగా ఒక్కొక్క లక్ష్మి వల్ల వ్యక్తికి క్షేమం, సమాజానికి క్షేమం. ఇన్ని లక్ష్ములు ఉండాలి మనకి. అన్ని రకాల లక్ష్ములు రావడం కోసం అన్ని రకాల మంత్రాలు మనకున్నాయి. ఒక్కొక్క మంత్రాన్ని ఎలా సాధన చేయాలో చెప్పారు. అంటే పూర్వపుణ్య విశేషం చేత ఒకటికి ఒక లక్ష్మి వస్తుంది, మరికొన్ని లక్ష్ములు రావచ్చు. అన్ని లక్ష్ములు ఎవడికి రావు. ఒక్కొక్కరి దగ్గర ఒకటి. పూర్తి దరిద్రుడు ఎవడు ఉండడు, పూర్తి సంపన్నుడు ఎవడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ ఒకడికి డబ్బు లేదంటే మరేదో ఉంది. నా డబ్బులు లేదండి, గంపడి పిల్లలు అంటే పిల్లలు ఉన్నారుగా, అది సంపద. కానీ ఏదో ఒక సంపద. ఏమీ లేవండి అంటే అనడానికి నోరనే సంపద ఉంది కదా, అది సంపద ఇక్కడ. కానీ దరిద్రుడు ఎవడు ఉండడు. కనుక ఒక సంపద ఉంటే మరొక సంపద ఉండదు. ఇది బాధ. అందుకే మనకున్న సంపదలు చూసుకుంటూ లేని సంపదలు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఏ సంపద అయినా ఇహం సుఖంగా గడవడానికి అవసరం. పరమార్థ సాధనకి ఇబ్బంది కలిగించనిదే నిజమైన సంపద. పరమార్థ సాధనకి సహకరించేదే నిజమైన సంపద. ఈ రెండూ కావాలి. ఇహం కావాలి, పరం కావాలి. ఈ ఋషి దర్శించి ఇహలోకంలో నువ్వు బాగుండుటకు ఏమి కావాలో ఋషులు ఇచ్చారండి. బహుశా మనిషికి కావలసిన అన్ని అవసరాలు తెలుసుకుని అన్ని అవసరాలు తీర్చగలిగే అన్ని ప్రక్రియలు ఇచ్చిన ఒకే ఒక్క ధర్మం సనాతన వేద ధర్మం. ఇదుల సందేహం. అన్ని ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఆరోగ్యానిక ఒకటి, సంతానానిక మరొకటి. ఇన్ని మంత్రాలు ఉన్నాయి. ఇన్ని మంత్రాలు కలిపి ఒక మంత్రంలో పెట్టేశారు. అన్ని మంత్రాలు కలిపి ఒక్కొక్క మంత్రంలో పెట్టేసి అందులో నీకు అవసరం బట్టి అందులో ఒకటి ఎక్కువ చేయి, దాంతో ఫలితం పొందుతాం. కానీ అన్ని మంత్రాలు రోజు చేసుకో, అన్ని బాగుంటాయి. ఏదైనా ప్రత్యేకంగా లేదు నీకు కానీ సమాజానికి కానీ, నీకు శ్రేయోభిలాషి అయినటువంటి ఆత్మీయత కలిగిన వాడికి కానీ ఏదో బాధ ఉంది అంటే ఈ మంత్రం వాడి కోసం చేసే పద్ధతి ఉంది. ఏ ద్రవ్యంతో చేయాలి, ఎలా హోమం చేయాలి, ఎలా జపం చేయాలి, ఇవి చెప్తూ 16 మంత్రాలు ఇచ్చారు. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్కటి. 15 మంత్రాలు ప్రధానం అనుకోండి, 15 సార్లు కలిపితే 16. ఈ 15 మంత్రాల్లో ఒక్కొక్క మంత్రం సామాన్యమైంది కాదు. దాని భావం చూస్తే ఆశ్చర్యపోతాం. భావం ఎంత గొప్పదో. మంత్ర ప్రయోగ విధులు ఉన్నాయి. 15 మంత్రాలకి 15 ప్రయోగ విధులు ఉన్నాయి. ఈ 15 కలిపి ఒక సూక్తంగా చెప్పారు. అందులో ఒక్కొక్క మంత్రాన్ని ఎలా వినియోగించాలి, ఆ మంత్రానికి ఋషి ఎవరు, మంత్రానికి ధ్యానం ఏది, ఛందస్సు ఏది, ఎలా చేయాలి. ఈ మంత్రం గోశాలలో కానీ చేస్తే ఫలితం ఎక్కువ అంటాడు ఒకదానికి. ఈ మంత్రం బిల్వవనంలో చేస్తే ఫలితం. ఆ చేసేటప్పుడు ఎన్ని రోజులు చేయాలి, ఎంత మంత్రం చేయాలి, ఎంత హవనం చేయాలి, ఏ ద్రవ్యం వాడాలో చెప్పారు. అది ఒక్కొక్క దానిలో ఒక్కొక్క దేవత ఉంది. 16 మంత్రాల్లో 16 దేవతలు ఉన్నారు. ఈ 16 దేవతల్ని ఉపాసించే పద్ధతి ఉంది. అయితే ఈ 16 మంత్రాలు మొత్తం చదివితే 2-3 నిమిషాలు మించి పట్టాడు. ఒక్కొక్కటి ఉపాసన చేశారు. ఒక్కొక్క 1,00,000 చొప్పున జపం చేయడం కూడా ఉన్నది మొత్తం. ఇన్ని చెప్పారు. ఆ 16 మంత్రముల సూక్తం పేరు శ్రీ సూక్తం అని లోకంలో వ్యవహారం. ఇది హిరణ్యవర్ణామహరి చదివినంత తేలిక కాదండి. దాని ఎన్ని రహస్యాలు ఉన్నాయో. అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అమ్మవారు ఉన్నారు. భావం చూస్తే ఆశ్చర్యపోతాం. మొత్తం 15 సూక్తాలు బాగా అర్థం చేసుకుంటే మనకు తెలిసే భావం ఏంటంటే సమస్త ప్రపంచానికి కావాల్సిన సర్వసంపదలు అని 15లో ఉన్నాయి. మొత్తం 15లో అన్ని సంపదలు పెట్టేశారు. ఇక్కడ నిత్యం అనుష్ఠానం చేసుకున్నాం అనుకో, నీకు ఏది కావాలంటే అది ఇస్తుంది. చదువుకో రోజు పారాయణ కింద, చాలా ధన్యుడు అవుతాం. అంతేకాదు అసలు సంపద ఏమిటో తెలుసా? నీళ్ళు ముందు దరిద్రం పోవాలి. ముందు పోవాల్సిన దరిద్రం,
తర్వాత రావాల్సిన సంపద, అవునా లేదా? ముందు దుఃఖం పోతే తర్వాత ఆనందం. కానీ ఉన్నదేది దుఃఖం ముందుంది, తర్వాత వచ్చేది ఆనందం. కనుక ముందు దరిద్రం ఉంది, అందుకే అమ్మవారిని ఆశ్రయించారు. తర్వాత వచ్చేది సంపద. కానీ ముందున్న వాళ్ళు ఏమంటారు? పెద్దవాళ్ళు అంటారు. తర్వాత వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు అంటారు. అందుకు ముందున్న దరిద్రాన్ని జ్యేష్ఠ అన్నారు, జ్యేష్ఠాదేవి అన్నారు. తర్వాత వచ్చే చిన్నమ్మ లక్ష్మి అన్నారు. ఏది గొప్ప చెప్పండి? జ్యేష్ఠ లక్ష్మి ఆవిడ పేరు కూడా. అంటే ఏమిటంటే జ్యేష్ఠ లక్ష్మి, జ్యేష్ఠ అలక్ష్మి అని అర్థం. సంపదలు లేకపోవడం కూడా అమ్మవారి స్వరూపమేంట. అంటే ఎందుకంటే ఎవరి కర్మ కొద్దీ వాళ్ళకు ఉంటుంది కనుక, పాపాత్ముడు వారి కర్మ కొద్దీ జ్యేష్ఠాదేవిగా ఉంటుంది, పుణ్యాత్ముడికి వారి కర్మ కొద్దీ సంపదల దేవతగా ఉంటుంది. రెండు ఆవిడే కనుక ఇంకోని ప్రార్థించక్కర్లే. ఆవిడ్ని పొమ్మనొకరిని రమ్మనొకరిని ప్రార్థించక్కర్లే. ఆవిడనే ప్రార్థిస్తే దరిద్ర దేవత నిష్కరింపజేస్తుంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. ఎంత బాగుందండి ఇక్కడ. అందుకే ఎందుకు జ్యేష్ఠ అన్నారంటే పెద్ద ఆవిడ ముందున్న దరిద్రం కనుక దాన్ని జ్యేష్ఠ కలిసి. అయితే ఒకసారి పండితుల దగ్గరికి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి దగ్గర కలిసి వెళ్ళాక, ఇవి హాస్యాలు కానీ పురాణం కాదు. మా ఇద్దరు ఎవరు అందంగా ఉన్నారని చెప్తున్నారు. ఈయన పెద్ద చిక్కు వచ్చింది. ఒకరిని అవునని ఇంకొన్ని కాదంటే ప్రమాదమే. ఎందుకంటే నన్ను కాదంటావా ఉండు నీ పైన చెప్తాను, దరిద్రావతి ఇంట్లో కూర్చుంటే ప్రమాదం. నన్ను కాదంటావా అని ఇవి వెళ్ళిపోతే మరొక ప్రమాదం. అయితే గొప్ప తెలివైన వాడు, మీరు నడిచిరండి అమ్మా ఇటు అటు అన్నాడు. నడిచి వస్తే పెద్ద ఆవిడతో నన్ను వెళుతూ ఉంటే అందంగా ఉన్నావమ్మా, నువ్వు వస్తున్నప్పుడు చాలా బాగున్నావమ్మా అన్నట్టు. వాడు చాలా తెలివైన వాడికి. కనుక విడుపమ్మని ఆవిడ ప్రార్థించాలి, రమ్మని ఈవిని ప్రార్థించాలి. వెళ్ళేటట్టు చేయగలిగేది ఈవిడే మహాలక్ష్మి. నేను జ్యేష్ఠాదేవి స్తోత్రం ఏం లేదు, మహాలక్ష్మి స్తోత్రం చేస్తే చాలు. ఆవిడే జ్యేష్ఠామలక్ష్మీ నాశయామ్యహం, ఆవిడే చేస్తుంది. ఇక్కడ అంత రహస్యమైనటువంటి ఆ 15 అక్షరాలు ఎన్నున్నాయంటే, 15 మంత్రాలు ఎన్నున్నాయంటే, 15 మంత్రసారం 15 అక్షరాలు చేస్తే పంచదశి విద్య అయ్యింది. అది శ్రీ విద్య అయ్యింది. ఇక్కడ పంచదశిగా చెప్పబడుతుంది ఆవిడ, కామాక్షిదేవిగా. కామాక్షి క్రోధ సంభవ అని ఆవిడనే చెప్తున్నాం. అంతా 15లోనూ ఉన్నాయా అని అడుగు. 15 అసలు ప్రపంచమంతా 15లో తెలుసు. మీరు నమ్ముతారు లేదా? పాఠ్యం నుంచి పూర్ణిమ ఎన్ని 15 కళలే రోజు రోజుకి. మళ్ళీ వెనక్కి రివర్స్లో వెళుతూ ఉంటే మరో 15 కిందకి వచ్చి, ఇది విలోమ క్రమంలో, అక్కడ అనులోమ క్రమం విలోమ క్రమం. కనుక ఈ 15 మీద కాలం ఆధారపడి ఉంది. కనుక ఈ 15 కళలకి అదే దేవత. అది చంద్రాం 15 కళలతో శోభిల్లే 16వ కళ. అంటే 15 కళలు మారుతూ ఉంటే 16 కళ మారదు. కానీ అమ్మవారు 16 మారని కళ. ఆవిడ అనుగ్రహం కొద్దీ వృద్ధి క్షయాలు ఏర్పడుతుంటాయి. కలుగుట తరుగుట, ఈ రెండు కూడా తరుగుతూ ఉన్నప్పుడు విలోమ కళ, పెరుగుతున్నప్పుడు అనులోమ కళ. అంతే ఇక్కడ. కనుక మొత్తం 15గా. ఈ 15 కాలం మన బ్రతుకులంతా దాని మీద ఆధారపడుతున్నాయి. ఈ 15కి ఆధారమైన వాడు 16 ఆవిడ. కానీ ఈ 15 16 ఆవిడని షోడశి అంటున్నాం ఇక్కడ. ఆవిడ 15 కళ్ళగా విస్తరించింది. అదే 15 కలిపితే 16, అది పంచదశి. కనుక అటు శ్రీ విద్యకి ఇటు మహాలక్ష్మి విద్యకి ఆధారం శ్రీ సూక్తం. దీనిని ఎన్ని రకాలుగా ప్రయోగించి సంపదలు తనకి, సమాజానికి, లోకానికి కురిపించవచ్చో తెలిసిన వాడు మహర్షులు. దానికి ప్రక్రియలు ఏర్పాటు చేశారు పెద్దవాళ్ళు. అలాంటి పెద్దవాళ్లలో పెద్దవాడైన విద్యారణ్య మహర్షికి నమస్కారం చేస్తే, వేదాలకు భాష్యం రచించి వేదాంత పంచదశి లాంటి ఒక అల్టిమేట్ వేదాంత శాస్త్రాన్ని రచించినటువంటి మహానుభావుడు విద్యారణ్య మహర్షి. వేదానికి భాష్యం రాస్తూ శ్రీ సూక్తానికి భాష్యం రాయడమే కాకుండా శ్రీ సూక్త ప్రయోగ విధులు చాలా చేశాడు. ఆ ప్రక్రియ విధులు ఆచరించే విద్యానగర సామ్రాజ్యాన్ని కొన్ని శతాబ్దాల పాటు నిలబెట్టగలిగాడు మహానుభావుడు ఇక్కడ. మళ్ళీ భారతదేశానికి అలాంటి సనాతన ధర్మ సంపదతో కూడినటువంటి వీరలక్ష్మి, సామ్రాజ్యలక్ష్మి, సంగ్రామలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇన్ని లక్ష్ములు, జయలక్ష్మి ఆది లక్ష్ములు కావాలి అంటే విద్యారణ్యులు లాంటి మహర్షులు చూపించిన దారి శ్రీ సూక్తం అనే ఒక మహా రహదారి ఉన్నది.